మిత్రులారా అందరికీ నమస్తే. ఇది ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి విషయం. పిల్లల అక్రమ రవాణా, మహిళల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా అనేది ఇవాళ ముఖ్యంగా సైబర్ క్రైమ్కి ప్రపంచానికి సవాల్గా మారింది. ఐసిడిఎస్లు, పోలీసులు, చైల్డ్ లైన్లు చోద్యం చూస్తూ ఉన్నాయి. ఆదివారం నాడు గారెలు వండుకొని దాంట్లో కోడి మాంసం తిని దాని తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం బిర్యానీ తిని చందంగా ఇటు చైల్డ్ లైన్లు కానీ, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అటు అంగన్వాడీ కేంద్రాలు కూడా వ్యవహరిస్తున్నాయి. ఇది చూడాల్సినటువంటి సీసీ కెమెరాలు చూస్తున్నాయా, చూడటం లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అర్థం కాదు. ప్రధానంగా ఇలా పిల్లల అక్రమ రవాణా ఇలా రాష్ట్రానికే కాదు దేశానికి ఇలా పెద్ద సవాలుగా తయారైంది. సో పిల్లలు వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు పారిపోతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సో పిల్లలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా, మహిళలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా ఉన్నది. ఇందులో ప్రధానంగా వాళ్ళ పేదరికం, తెలియంతనం, ఎందుకంటే అక్కడ జీతాలు ఎక్కువ వస్తాయని ఇట్లా అనేక ప్రలోభాలకి డైరెక్ట్గా ఎవరు మనిషిని ఎత్తుకుపోయే పరిస్థితి ఉండదు. పిల్లల్ని ఆశ చూపించి ఎక్కడ తీసిపోయి అమ్ముకొని ఆర్గాన్స్ ఏదైతే ఉందో, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, ఇతర ఆర్గాన్స్ని అమ్మేటువంటి కార్యక్రమం అది ఒక మాఫియా ఉన్నది. ఆ విధంగా ఆ మాఫియా మీద పోలీస్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్, లేకపోతే చైల్డ్ లైన్ వాళ్ళే కాదు ఎన్జిఓలు కూడా పనిచేస్తున్నాయి. యావత్ భారతదేశం దాని మీద సవాల్ విసురుతున్న అంశం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నాం, కొంత క్యాన్సర్ కొన్ని కారకాలకు వ్యాక్సిన్ కనుక్కున్నాం, ఇంక ఇతర రకాల జబ్బులకి వ్యాక్సిన్ కనుక్కొని వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నాం. అంతరిక్షంలోకి శాటిలైట్ ఉపగ్రహాలను పంపి అక్కడ నుంచి భూమి మీద ఏం జరుగుతుంది, అక్కడ ఇతర గ్రహాల్లో ఏం జరుగుతుంది, ఇతర గ్రహాల్లో మనుషులు ఉన్నారా, ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెంది ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇంకొక వైపు దరిద్రాలకి, అష్టదరిద్రాలకి, శతదరిద్రాలకి, కోటి దరిద్రాలకి, శతకోటి దరిద్రాలకి సన్నంగా ఇలా మానవ అక్రమ రవాణా తయారైంది. సో పిల్లలకు సంబంధించి అనేక ఆశలు బూచులు చూపించి పారిపోయిన పిల్లల్ని, తప్పిపోయిన పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని హ్యాండిక్యాప్డ్ చేసి చెయ్యో కాలో తీసి, లేకపోతే గుడ్డివాళ్ళలో చేసి వాళ్ళని ఆ విధంగా వివిధ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లేకపోతే వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదుల దగ్గర కూర్చోబెట్టి బెగ్గింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా యువతులకు సంబంధించి కూడా ఇది ఒక సమస్యగా తయారైంది. డైరెక్ట్గా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే జనరల్గా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, ప్రాంత పెద్దలు కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఐసిడిఎస్ వాళ్ళు లేకపోతే చైల్డ్ లైన్ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, పిల్లలకు సంబంధించి ఒక పరిస్థితి ఉంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసి ప్రాస్టిట్యూట్ కేంద్రాలకు అమ్ముతా ఉన్నారు. గర్ల్ చైల్డ్కి సంబంధించి ఇది పెద్ద ఛాలెంజింగ్గా ఉన్నది. ఇక మహిళల అక్రమ రవాణాకి సంబంధించి మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నటువంటి మాఫియాలు ఏదైతే ఉన్నారో, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటువంటి, మానవ అక్రమ రవాణా చేసేటువంటి, ముఖ్యంగా పిల్లల అక్రమ రవాణా, ఇందులో ప్రధానమైనది మహిళల అక్రమ రవాణా ఇలా పెద్ద ఛాలెంజింగ్గా దేశానికి, రాష్ట్రానికి పెద్ద ఛాలెంజింగ్గా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏందయ్యా అంటే వీటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇలా మహిళల్ని ఏం మభ్య పెడతా ఉన్నారు. నువ్వు పల్లెటూరులోనో ఈ స్లమ్ వార్డులోనో ఉంటే, పట్టణాల్లో అయితే స్లమ్ వార్డు, మురికివాడలు, పల్లెటూరులో అయితే గ్రామ ప్రాంతాలు, నువ్వు పెద్ద వీరురాలివి, సూర్రాలివి, మహిళలకు సంబంధించి ప్రలోభాలు. నువ్వు ఇక్కడే ఉంటే నెలకు 1000-2000తోని పేదరికంలో బతకాలి. నువ్వు సినిమాల్లోకి వస్తే, సినిమాల్లో నీకు ఒక్క సినిమా చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి. సో నువ్వే లక్షలాది మందికి, కోట్లాది మందికి సాయం చేయొచ్చు. నువ్వు ఇక్కడైతే 5,000 కూడా వ్యవసాయ కూలీగా ఇతర అసంఘటిత రంగంలో పనిచేస్తే నెలకు 5,000, 10,000 కూడా రావు. నువ్వు సిటీకి వస్తే, లేకపోతే పలానా ఇంకా మరింక పెద్ద సిటీకి వస్తే, మెట్రోపాలిటన్ సిటీకి వస్తే, ఢిల్లీ సిటీకి వస్తే, ముంబై సిటీకి వస్తే, చెన్నై సిటీకి వస్తే, బెంగళూరు సిటీకి వస్తే, నీకు అక్కడ నెలకి వేలాది 5 పదులు, లేకపోతే 5 అక్షరాలు, 6 అక్షరాలు జీతాలు, వేలాది జీతాలు నీ చేతుల్లో పడతాయి. లక్షలాది రూపాయలు వస్తాయి, సంపాదించవచ్చు. గోల్డెన్ లైఫ్, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, బంగారం, నగలు, నెక్లెస్, కార్లు అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ మాఫియా చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మనం డైరెక్ట్గా వీళ్ళు మాఫియా వీళ్ళతో సంబంధం ఉండదు. ఒక మాఫియా ఎక్కడో ఉంటాడు, వాడు విదేశాల్లో కూడా ఉండొచ్చు. వాడికి సంబంధించిన మనిషి ఇక్కడ ఒకడు ఉంటాడు, వాడికి వీడికి ఆ సిమ్ములకి వాడికి సంబంధం ఉండదు. వాడు కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు, షిప్లలో, ప్లేన్లలో పంపిస్తూ ఉంటాడు, అవి పెట్టి షిప్లలో పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఆ మాఫియాకి సంబంధించి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాలు, లేకపోతే ట్రైబల్ ఏరియాస్, ఆ ప్రాంతాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వాళ్ళకి ఒక ఇల్లు కొనిపెట్టడం ఏదో చేస్తారు. ఏమో డెవలప్ అయింది కాబట్టి ఏమో పంపిస్తే మిగతా వాళ్ళని డెవలప్ చేస్తారని చెప్పేసి ఒక ఆంటీనో, ఒక పెద్ద ఆవిడని అక్కడ పెట్టుకొని
వాళ్ళ ద్వారా తీవ్రమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని, మహిళల్ని, యువతుల్ని ఎరగా వేసి వాళ్ళని తీసుకొచ్చి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వైపు, మానవ అక్రమ రవాణా, ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా వైపు నెట్టివేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎట్లా తయారైందంటే అసలు కేసులు కాదు కదా, కంప్లైంట్ చేసే దిక్కుండదు. దాంతో పాటుగా అసలు వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఎక్కడ పోయారో కూడా అడ్రస్ ఉండదు. ఇవాళ రేపు ఫోన్ ఉంది, ఉత్తరాలు రాసుకోవచ్చు, అడ్రస్సే ఉండదు. ఈ కేసులు, ఈ కంప్లైంట్స్ ఎందుకు నేను ఇట్లా రివ్యూ చెప్పగలుగుతున్నానంటే, కేస్ స్టడీ చూశాను. వాళ్ళ ఇంటర్వ్యూస్, అందులో నుంచి ఎవరైనా 100 మంది 1000 మంది వెళ్తే ఒక్కళ్ళు ఇద్దరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పినప్పుడు కళ్ళేమంటే నీళ్ళు వస్తూ ఉంటాయి, కడుపులో దేవినట్టు ఉంటుంది, ఆకలి కూడా కాదు. సో సమాజం నూతన సాంకేతిక పరిజ్ఞానంతోనే కొత్త పుంతలు దెక్కుతూ ముందుకు వెళుతుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో టాప్ 5 ప్లేస్ నుంచి టాప్ 4కి ఒకవైపు భారతదేశం వెళతా ఉంటే ప్రపంచానికి కూడా ఈ సమస్య ఉందనుకోండి. సో ఇంకొక వైపు ఈ దేశంలో తీవ్రమైనటువంటి నిరపేక్ష పేదరికంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇట్లాంటి మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, అదేవిధంగా మహిళల అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపాలి. సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో అది ఒక మాఫియా. సో వాళ్ళ దాకా వెళ్తుందని నేను అనుకోను. ఇక్కడ ఉన్నటువంటి బాధ్యుల మీద ఖచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష, పీడీ యాక్ట్, రౌడీ షీటర్లు ఓపెన్ చేయటం, ఖచ్చితంగా జైళ్ళలో పంపించేటువంటి కఠిన చర్యలు తీసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్పితే, లేకపోతే ఆషామాషిగా కాపుసార బెల్లం అమ్మినోడికి 3 రోజులకో 30 రోజులకో స్టేషన్ వేలో లేకపోతే కండిషన్ వేలో ఇచ్చినట్టుగా ఉంటే ఈ మానవ అక్రమ రవాణా ఆగదు. దాంతో పాటుగా మనుషులు నమ్మటం ఏంటండి? మనుషులు నమ్మటం మానవ అక్రమ రవాణా అనేది, ముఖ్యంగా పిల్లల్ని, ఆడపిల్లల్ని, యువతులు నమ్మటం ఏంటండి? మహిళలు నమ్మటం ఏంటండి? అంతకంటే దుర్మార్గమైనటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితి దేశానికి మరొకటి ఉండదు, ఉండబోదు. సో వీళ్ళని ఎక్కడికి ఇళ్లలో పనులు చేయించుకోవడానికి, బాండెడ్ లేబర్ చేయించుకోవడానికి, ప్రాస్టిట్యూషన్ వ్యభిచార కేంద్రాలకు తరలించడానికి, వీటన్నిటికీ ముఖ్యంగా అటువైపు నెట్టివేసే వ్యవస్థ వైపు తీసుకెళ్ళటం అంటే మన దేశాన్ని మనం ఇంకా తగ్గించుకున్నట్టు, కుదించుకున్నట్టు, కుంచుకుపోయినట్టుగా. ఖచ్చితంగా ఇట్లాంటి మాఫియా మీద, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకోసం ఐసిడిఎస్లు పనిచేయాలి, ఎన్జిఓలు పనిచేయాలి, చైల్డ్ లైన్స్ పనిచేయాలి, బాల హక్కుల సంఘాలు పనిచేయాలి, అదేవిధంగా పౌర సమాజం కూడా మాది అని పనిచేయాలి. మహిళా సంఘాలు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది ఖచ్చితంగా మానవ అక్రమ రవాణాకి సంబంధించి, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళని ఖచ్చితంగా సీసీ కెమెరాలు వచ్చినాయి, సైబర్ క్రైమ్లు వచ్చినాయి, ఖచ్చితంగా ఆ విధంగా పోయే ప్రయత్నం చేయాలి. పేద కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు, అదేవిధంగా పేద కుటుంబాల్లో పుట్టినటువంటి యువతులు, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ యువతులకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి మెసేజ్, ఖచ్చితంగా మీ పిల్లలతో మీరు తీవ్రమైనటువంటి నికృష్టమైనటువంటి పేదరికంలో ఉన్న మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండండి, ప్రేమ ఆప్యాయతలను పంచుతూ ఉండండి, వచ్చిన కల్లో గంజి తాగుతూ బతుకుతూ ఉండండి, గంజి గట్టకో తాగుతూ బతుకుతూ ఉండండి. సో ఏదో వస్తుంది, ఏదో చేస్తుంటే మన పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు, మన దేశానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించినటువంటి పిల్లలు కానీ, యువతులు కానీ, మహిళలు కానీ డబ్బుకు సంబంధించి సంపాదించవచ్చని ఒక ఆశతో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలే కనపడకుండా కొన్ని శవాలు కూడా దొరకట్లేదు. దొరికినటువంటి ఒకళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి సమాచారం వల్ల కొన్ని సైబర్ క్రైమ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ, ఐసిడిఎస్లు కానీ పనిచేస్తున్నాయి. కానీ ఈ సంవత్సరంలో తరబడి ఆంధ్రప్రదేశ్లో అదే గొడవ జరుగుతూ ఉన్నది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, కానప్పుడు జగన్ గవర్నమెంట్లో అక్రమ రవాణా, మహిళల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా జరిగినప్పుడు నేనైతే ఎమ్మటే ఇదైతే అన్నాడు. మరి డిప్యూటీ సీఎం చంద్రబాబు సీఎం అయ్యాడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాడు. సో వాళ్ళకు కూడా అంతుపట్ల వాళ్ళేం చిత్తశుద్ధి, రాజకీయాలు జనసేన రాజకీయాలు, పవన్ కళ్యాణ్ రాజకీయాలు జనసేనకు ఉన్నాయండి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడుకి ఉండి, జగన్ వైఎస్ఆర్సీపీ రాజకీయాలు వాళ్ళ ముగ్గురు వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉండండి, ఇతర పార్టీల రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయండి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి, మహిళల పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి వాళ్ళకి రెండో ఉద్దేశం, ఇంటెన్షన్ ఉందని నేను భావించను. వాళ్ళు ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతారు. ఖచ్చితంగా దాన్ని భూపాతంలో పాతిపెట్టడానికి 3 పార్టీలు ఉంటాయి, దాన్ని నేను రెండో ఉద్దేశం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో వెళ్తా ఉన్నారు. ఎక్కడ పట్టుకోవాలి, ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎక్కడ ఆపాలి, అసలు అది అడ్రస్లు దొరకాలి కదా. వీళ్ళు పోయేది పేదరికం వల్ల, వివిధ కారణాల రీత్యా అక్కడ ఉపాధి బతుకుదెరువు కోసం పోతూ అడ్రస్ లేకుండా పోతూ ఉన్నారు.
పోయిన వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్ వ్యవస్థకు సంబంధించి సిగ్నల్ కూడా అందనటువంటి పరిస్థితిలో పెడుతున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? సాక్షాత్తు ఎన్డీఏ ప్రభుత్వం 20 రాష్ట్రాలకు పైగా 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల పైగా పరిపాలన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగితే చెమట్లు పడతా ఉన్నాయి. సో అట్లాంటి వీరుడు సూర్యుడు లీడర్లు ఉంటేనే అట్లుంటే మిగతా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని యాదులు లేని కొన్ని డమ్మీ ముఖ్యమంత్రులు ఉన్న చోట, కొన్ని చోట్ల హైకమాండ్ ముఖ్యమంత్రులు ఉన్న చోట, కొంతమంది గుమస్తా ముఖ్యమంత్రులు ఉన్న చోట, కొంతమంది చెంచా ముఖ్యమంత్రులు ఉన్న చోట పరిస్థితి మనం చెప్పనవసరమే లేదు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ లైన్లో ఐసీడీఎస్లు ఖచ్చితంగా పనిచేయాల్సిందే. ఎన్జిఓలు రూపాయి మీరు ఇచ్చిన ఏ పని చేస్తేనే ఖచ్చితంగా ఎన్జిఓలకు సంబంధించి సహాయక సహకారాలు ప్రభుత్వం నుంచి అందితే ఇంకెక్కువ పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. పౌర సమాజం కూడా వైపు అడుగులేయాలి. పాలక ప్రభుత్వాలు దీని మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్లు, రౌడీ షీటర్లు ఓపెన్ చేయడంతో పాటు దగ్గరుండి కనీసం మర్డర్ కేసు కంటే ఎక్కువ శిక్షలు వేసే విధంగా చేయిస్తే తప్ప మానవ అక్రమ ప్రమాణం ఆగదు. పేదరికం వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం పేదరికం కాబట్టి ఆ పేదరికాన్ని రూపుమాపే చర్యలు ఏదైతే ఉన్నాయో ఆయా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకోవాల్సిన, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.